హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీకు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ సోనియా. నిఖిల్. నిఖిల్. ఇప్పుడు మొన్నటిదాకా చూస్తున్న నిఖిల్ చీఫ్ గా ఉన్నాడు. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ చాలా మంది దగ్గర వచ్చాయి కదా, సోనియానా చీఫ్ లేదా నిఖిలా అని చెప్పి. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నిఖిల్ అయ్యాడు. సోనియాకి ఇచ్చిన సోనియా ఛాన్స్ ని యూజ్ చేసుకోలేకపోయింది. నిఖిల్ అయ్యాడు. నిఖిల్ బాగా చేశాడు చీఫ్ గా. తన బెస్ట్ తను ఇచ్చాడు. అంటే సోనియా లాగా స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంటుందా విష్ణుప్రియ? లేదు. మరి పృథ్వీని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనుకోవట్లేదు. తను లైక్ చేస్తుంది తన్ని, అందుకని జస్ట్ నార్మల్ గా మాట్లాడుతుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉన్నాయి, కానీ ఇంకా బాగుంటది చూడ్డానికి. ఫైట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా ఫైట్స్ అవ్వడం వల్ల ఎంటర్టైన్ అవుతున్నారా మరి? కొద్దిగా ఉంటది, కానీ ఎక్కువ ఫైట్స్ అయితే చూడడానికి అంతగా బాగోదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ఫైట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, మరి ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే ఈ ఫైట్స్ కి చెక్ పెట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారనుకుంటున్నారు? ప్రీవియస్ మళ్ళీ వస్తే అంతగా ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంకా పంపిస్తే బాగుంటది. కొత్త వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది? కొత్త వాళ్ళని తెలీదు, కానీ ఎవరైనా సినీ ఇండస్ట్రీ నుంచి అలా. నాగమణికంఠ గురించి ఏమనుకుంటున్నారు? నాగమణి గంట వీక్ అనుకుంటున్నాను. తను ఎమోషనల్ గా ఎక్కువ అయిపోతున్నాడు. తనకి స్పేస్ కావాలి అంటున్నాడు. అంటే కొంచెంసేపు మాట్లాడుతున్నాడు, కొంచెంసేపు వెళ్ళిపోతున్నాడు. అలా ఎవరైనా ఫీల్ అవుతారు కదా. అయితే నబిల్ అఫ్రిది ఉన్నాడు కదా, తన స్ట్రాటజీ కానీ గేమ్ ప్లే కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది. తన గేమ్ ప్లే చాలా బాగుంది, కానీ స్ట్రాంగ్ టాస్క్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. బాగుంది. ఇంకా ఇదేంటి, తను బాగా ఆడితే ఇంకా బాగుంటుంది. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ అంటే ప్రేరణ యష్మి ఫ్రెండ్స్ అని చెప్పేసి మొన్న సోనియా వెళ్ళేటప్పుడు కూడా చెప్పింది కదా, ఆ, సో క్లారిటీ ఇచ్చేసినట్టేనా ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అని? వాళ్ళ ఫ్రెండ్స్ బయట కూడా అంటే సీరియల్స్ లో అలా క్లోజ్ కదా, తన ఫ్రెండ్సే. కానీ జోక్ గా ఎంటర్టైన్ చేసుకుని వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఇంకెవరైనా దూరితే బాగోదు మరి. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ లో మనకి కొన్ని గేమ్స్ అనేవి కానీ నామినేషన్ పాయింట్స్ అనేవి లాస్ట్ లో తీసుకొచ్చారు, ఇందులో ఫస్ట్ లోనే తీసుకొచ్చారు. మంటల్లో ఫొటోస్ వేయడం లాంటివి. సో అవన్నీ ఎందుకు ముందే చూపిస్తున్నారు? అంటే కొత్త ఏమైనా చూపిద్దాం అనుకుంటున్నారా? చూపించచ్చేమో, మరి తెలీదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? మణికంఠ. మణికంఠలో క్వాలిటీ ఏం మార్చుకోవాలంటారు? తను ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. ఎమోషనల్ చేంజ్ చేసుకోవాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. అన్ని తను స్ట్రాంగ్ గా బిహేవ్ చేయకుండా చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ.